నమస్తే. అమ్మ వంట అమ్ములింటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చక్కటి ఆంధ్ర రెసిపీ నోరూరించే గోంగూర చట్నీ చూపిస్తున్నాను. నేను మీకు అద్భుతమైన టేస్ట్ ఉంటుంది, నమ్మండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. నేను ఒక 3 గడ్డలు, పెద్ద గడ్డలు వెల్లుల్లి గడ్డలు తీసుకున్నాను. దీనికి చాలా అవసరం ఇవి వెల్లుల్లి గడ్డలు. తర్వాత 2 కట్టల కొత్తిమీర, 2 కట్టల పుదీనా, 1 కట్ట కరివేపాకు, తర్వాత ఒక 15 మిర్చి హాఫ్ చేసి పెట్టుకున్నాను, తుంపి పెట్టుకున్నాను ఇలా. అది తర్వాత ఇవి కొన్ని ఒక 7-8 వెల్లుల్లిపాయలు ఇలా సన్న కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఒక 4 స్పూన్లు నువ్వుల పొడి. తర్వాత ముఖ్యమైనది ఏంటి, మనకి గోంగూర అన్నమాట. గోంగూర తర్వాత 1-2 పచ్చిమిర్చి మాత్రం అలా ప్రతి తాళింపులో నేను వేస్తాను కదా, అలా 2 పచ్చిమిర్చి పెట్టుకున్నా. దీనికి మెయిన్ ఈ నువ్వుల పొడి. నేను ఇవన్నీ ఎందుకు ఎక్కువ తీసుకున్నానంటే, మీరు ఇవన్నీ ఉంటేనే చేయొచ్చా లేదా అని మాత్రం అనుకోకండి. లైట్గా ఉన్న సరిపోతుంది. కాకపోతే అధిక పోషక విలువలు అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి ఓన్లీ గోంగూర అని కాకుండా నేను గోంగూర వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసేసి, గోంగూర వెల్లుల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి చేసేస్తున్నాను. సూపర్ టేస్టీ ఉంటుంది అన్నమాట. ఒక్క ముద్ద తింటే ఇంక మీరు అసలు వదిలిపెట్టరు. సో ఇప్పుడు ఇవి కావాల్సిన పదార్థాలు, ఓకేనా? ఇప్పుడు మన పదార్థాలన్నీ చూసుకున్నాం కదా. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే లైట్గా వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ ఇది మనకు ఒక 15-20 రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇది. సో నేను ఈ గిన్నెలో హాఫ్ తీసుకున్నాను నేను ఆయిల్. ఇది ఎంత అద్భుతమైన టేస్ట్ అంటే అసలు నిజంగా మీరు వదిలిపెట్టారండి. నేను గోంగూర వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేయాలి ఇందులో. మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఉల్లిపాయ ఎప్పుడు వాడాలని కూడా నేను మీకు చెప్తాను. నేను ఇది మీరు తప్పకుండా చేసుకోండి. చాలా సింపుల్ చెప్తున్నాను కదా. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్, మా జనరేషన్, నిజంగా ఇలా మీరు చేసుకోండి. ఎంత బాగుంటుందో. దీనికి ఇంకా చింతపండు, ఎందుకంటే గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కదా, కాబట్టి మనకి చింతపండు అలా అవసరం లేదు. కానీ కొత్తిమీర, మెంతి కూడా ఉంటే కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకుంటే ఇందులో ఉన్న ప్రతి దాంట్లో ఉన్న ఆ పోషకాలు మనకు అందుతాయి. అండ్ సేమ్ టైం చాలా హెల్దీగా ఉంటాం మనం. ఇది తప్పకుండా చేయండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. మనం యాజ్ యూజువల్గా మనం ఏం వేస్తాము, ఆవాలు వేసేస్తాం. 1 స్పూన్ ఆవాలు, తర్వాత జీలకర్ర కూడా నేను చెప్తాను కదా, జీలకర్ర ఎక్కువ వాడండి అని చెప్పేసి. ఇంకా చట్నీలలో ఇంకాస్త ఎక్కువే వాడాలి జీలకర్ర. అది చక్కగా కొంచెం వేగుతూ ఉంటాయి లైట్గా. ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకుందాం. మనం 2 పచ్చిమిర్చి సన్నగా అలా 2 కట్ చేసేస్తాను, వేసుకున్నాను నేను. ఆ తర్వాత అది కొంచెం లైట్గా, ఎక్కువ కాదు, లైట్గా వేగగానే 2 మిర్చి వేసేస్తున్నాను నేను. వేసుకున్నప్పుడు మీకు కారం ఇంకా కొంచెం తక్కువే కావాలి, నేను చూపించేది మీకు ఎక్కువ అని అనిపిస్తుండొచ్చు, తెలీదు నాకు. అంటే ఏదైనా అనుభవంతో వస్తుంది కదా. మీరు చేసేటప్పుడు ఒక 5 తగ్గించుకోండి, లేదు ఇంకెక్కువే కావాలనుకుంటే ఇంకో 2 ఎక్కువ వేయించేసుకోండి. ఎండుమిర్చి చక్కగా ఇట్లా కొంచెం వేగాలి. ఇది స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇది ఫాస్ట్గా అయిపోతుందండి. ఓవరాల్గా మనం అన్నీ శుభ్రంగా కడిగి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఓన్లీ 5 మినిట్స్ అంతే. ఇది 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. మనకి ఎవ్వరు గెస్ట్ వచ్చినా ఒక కర్రీతో పాటు ఈ చట్నీ కాస్త రసం చేసి పెడితే ఆహా ఏమి రుచి అంతే. ఇప్పుడు ఇదంతా ఎండుమిర్చి వేగాయి చూడండి. ఈ మాత్రం వేగాలి, మరీ బ్లాక్గా కాకూడదు. చూడండి ఇప్పుడు ఇన్ని వెల్లుల్లిపాయలు 3 గడ్డలు తీసుకున్నానండి. ప్రతి పచ్చడిలో వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే దానికంత రుచి ఉంటుందన్నమాట. 3 వెల్లుల్లిపాయలు తీసేసుకొని ఇది కూడా లైట్గా వేగాలి. ఇది ఎక్కువ వేగొద్దు, ఎండుమిర్చి మరీ నల్లగా మాడిపోవద్దు. అయిపోయింది కదా. ఆ తర్వాత నేను పుదీనా వేసేస్తున్నాను. మొదట పుదీనా వేసుకోవాలి. మనం ఏదైనా అంతే, ఎప్పుడు ఏది ఎలా చేయాలో, ఏ పనైనా అలా చేస్తేనే ఆ పనికి ఒక అన్నం వస్తుంది, వంట కూడా అంతే. పుదీనా ఎక్కువ వేగాలి, ఎందుకంటే చేదు వస్తుంది కదా. పుదీనా ఎక్కువ వేగాలి కొంచెం లైట్గా. 1 నిమిషం పాటు పుదీనా వేగనిద్దాం. పుదీనా వేగిన తర్వాత నెక్స్ట్ కొత్తిమీర. ఇంత వేసుకోవాలా అని చెప్పేసి అనకండి. మీరు మీ దగ్గర కొంచెం ఉన్నా సరే లైట్గా వేసేసుకోండి, ఆ చట్నీ రెడీ అయిపోతుంది. కాకపోతే
నేనేంటంటే ప్రతి దాంట్లో కొత్తిమీర, మెంతి, పుదీనా ప్రతి పచ్చళ్ళు ఎక్కువ వేస్తాను నేను. దీంతో పాటు వాటి పోషకాలు కూడా మనకు అందుతాయి. మళ్ళీ చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట. కొత్తిమీర వేసేసాను. ఇది కూడా కొంచెం వేగాలి. కొత్తిమీర లైట్గా, కొత్తిమీర కూడా వేగిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు. ఇప్పుడు చూడండి ఎంత గ్రీన్గా, మధ్యలో ఎండుమిర్చి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఒక్కసారి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కదా, ఇలా లైట్గా ఇది వేగాలి. వేగిన తర్వాత నెక్స్ట్ మనము ఇప్పుడు ఇందులో మనము దీనికి కావాల్సినంత పోపులోకి, పచ్చళ్ళలోకి కావాల్సినంత పసుపు యాడ్ చేసుకోవాలి. మొదటగా చాలామంది పసుపు తర్వాత లాస్ట్లో వేసుకుంటారు, కానీ పసుపు తాలింపులోనే వేసుకోవాలి. అది కరెక్ట్గా మిక్స్ అయిపోతుంది అన్నమాట. పసుపు వేసేసుకున్నాం. పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుతున్నాం. ఇది నిజంగా సూపర్ అండి. ఆంధ్రలో అసలు తెలియని వాళ్ళు ఉంటారా గోంగూర పచ్చడి కదా, నాలుకకు ఎంతో రుచి. ఇప్పుడు మన మెయిన్ గోంగూర ఇందులో యాడ్ చేసేస్తున్నాను నేను. కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది కలపండి, ఎందుకంటే వెంటనే గోంగూర మగ్గిపోతుంది. ఒక్కసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం లైట్గా. ఇంకా అందరూ బాగున్నారా? నా వంటలు ఇంకా చూడండి, వ్యూస్ పెంచండి, అందరూ ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మన చక్కటి వంటలు నేను చూపించేది సింపుల్గా, టేస్టీగా, ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా మామూలుగా సహజంగా మనం ఉల్లి, వెల్లుల్లి, కొత్తిమీర, మెంతి, పుదీనా ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటూనే నేను మీకు చూపిస్తున్నాను. మీరు ట్రై చేయండి. జస్ట్ చూసి ఏదో టైంపాస్ అని కాకుండా చూసి మీరు ట్రై చేస్తే ఇందులో ఉన్న టేస్ట్ అనేది మీకు అర్థమవుతుంది. అలాగా ఇంత న్యాచురల్గా, ఇంత సింపుల్గా మనం చేసుకొని ఇంత హ్యాపీగా తినగలుగుతామా అంటే పొట్ట కూడా చాలా లైట్గా ఉంటుందన్నమాట మనం మసాలాలు అవి ప్రతి దాంట్లో యూజ్ చేయకుండా ఉంటాయి. సో నేను ఇది మొత్తం వేసేసాను. ఇది మొత్తం వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసాను. చూడండి ఎంత తొందరగా దగ్గరికి వచ్చేస్తుందో ఇది గోంగూర. ఇలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనము వెంటనే ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే పాలకూరలో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం వేస్తే సరిపోతుంది. కానీ ఎందుకో గోంగూరలో అలా కాదు, గోంగూరలో కాస్త ఎక్కువ పడుతుంది సాల్ట్. నేను చాలాసార్లు అంటే అబ్జర్వ్ చేశాను అన్నమాట. ఇది వేసిన తర్వాత ఇలా ఒక్కసారి కలిపేసేయాలి. మనం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది కలిపేసి అప్పుడు మనం ఇందులో ఒక 3 స్పూన్ల నువ్వుల పొడి అన్నమాట. దీనికి నువ్వుల పొడి చాలా రుచినిస్తుంది. నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేకుంటే నువ్వుల పొడి కొంచెం వేయించి మిక్సీ పట్టి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇదంతా కలిపేస్తున్నాను జాగ్రత్తగా. ఇదంతా కలిపేసి 1 నిమిషం దీన్ని మనం సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే సరిపోతుంది. దీనికి మనకు కావాల్సిన ఆయిల్ 1 డ్రాప్ కూడా ఇందులో వాటర్ ఉండదండి. చక్కగా ఇదంతా మిక్సీ పట్టేస్తే మీరు చూస్తారు కదా. కాబట్టి మీకు 10-15 రోజులు ఉంటుంది. మీరు మిక్సీలో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 మంత్ కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇది లిడ్ పెట్టేస్తున్నాను. నేను ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మనం వెనక్కి వచ్చేద్దాం. సో 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి మనము ఈ లిడ్ తీసి చూసుకుందాము. చూడండి ఒక్కసారి కలుపుదాను నేను. మనం మగ్గిందా లేదా తెలియాలి కదా. ఇలా ఇది సిమ్లోనే పెట్టుకోవాలి, లేకుంటే కిందకంతా అతుక్కుంటుంది. ఇలా ఓన్లీ ఆయిల్లోనే మగ్గాలండి. ఎందుకంటే ఇది ఇంకాస్త ఆయిల్ వేసుకున్న తప్పలేదు. మీకు ఆయిల్ తక్కువ అనిపించింది అనుకోండి, తక్కువ అనిపిస్తే లైట్గా మళ్ళీ పైన నాకు అనిపిస్తుంది కొంచెం పైనుంచి నేను లైట్గా వేసుకున్నాను అంతే. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంటే మీకు తెలుస్తుంది. ఇది ఆయిల్ మనకి ఇట్లా కనిపిస్తూ ఉండాలి. 1 డ్రాప్ కూడా మనం వాటర్ యూజ్ చేయదు. కడిగిన తర్వాత కూడా కొత్తిమీర, మెంతి, గోంగూర చాలాసేపు అవసరం లేదు. కొంచెం ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మనం కడిగిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. దానికి తడి ఉంటే, ఆకుకు తడి ఉంటే పర్వాలేదు, కానీ ఎక్కువ వాటర్ దానికి కారుతూ ఉండదు అన్నమాట. అట్లా మన ఆయిల్లో ఎలాగైనా ఫ్రై అయిపోతుంది కాబట్టి. సో మనము ఇప్పుడు కలిపేస్తాను కదా నేను. జస్ట్ ఓన్లీ 1 మినిట్ అంతే. ఇప్పుడు మీరు చూసారు కదా, ఒక ½ మినిట్ 1 మినిట్ లేదా పెట్టేస్తాను. ఆ తర్వాత చూద్దాం మనం. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ నిమిషం తర్వాత, అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇది. క్యాప్ తీసాను చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలని అందుకన్నాను ఇలా బయటకు వచ్చింది ఆయిల్ అంతా. అంటే ఇదంతా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారనివ్వాలి. ఓకేనా.
చూడండి చక్కగా మంచిగా చల్లారిపోయింది ఇది. నేను ఇప్పుడు ఇది మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసిన తర్వాత దీని కాంబినేషన్ మనం ఎలా తినాలో మీకు నేను చెప్తా. ఏదైనా కడుపు నిండా తినాలి, మనసు నిండా మాట్లాడాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచము, మనం ఏదైతే మన చుట్టూ ఉంటామో ఆ ప్రపంచంలో మనము వాళ్ళ నవ్వులకి కారణం కావాలి తప్ప వాళ్ళ కన్నీళ్ళకి అస్సలు కారణం కాకూడదు. ఎక్కడో ఒక దగ్గర మనకి ఇబ్బంది అనిపించినా సర్దుకొని పోతూ ఉంటేనే అది జీవితం. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా తినండి. ఎందుకంటే మనం భోజనం చేసే టైంలో కూడా ప్రతి మన డే టు డే లైఫ్లో బాడీలో ఎప్పుడు చేంజెస్ వస్తూనే ఉంటాయి. సైంటిఫిక్గా చూసుకుంటే నవ్వితే ఒక రకమైన హార్మోన్స్, ఏడుస్తుంటే ఒక రకంగా, అంటే బాధతో ఉన్నప్పుడు ఒక రకంగా, సంతోషంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఇలా వస్తుంటాయి కదా. కాబట్టి ఆ బాధకి సంతోషానికి మధ్య ఉన్న తేడా తెలుసుకోవాలి. ఎవరైనా కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఆ తేడా తెలుసుకొని ఈ మాట మాట్లాడితే ఇంత ఆనందం ఉంటుందా, వాళ్ళ మొహంలో ఇంత కళ ఉంటుందా, ఆ కళనే కదా నేను చూడాలి, ఇలా అనుకోవాలన్నమాట. అంటే చక్కటి భోజనాలు చేసుకుంటూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఆ భోజనం చేస్తే అన్నపూర్ణ అమ్మవారు అంత ఇష్టపడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టేసుకొని వస్తాను, ఓకేనా. సో ఇప్పుడు మిక్సీ పట్టేసాను నేను. చక్కగా మొత్తం మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇది మెత్తగా ఉంటేనే బాగుంటుంది, ఇది బరక అస్సలు చేసుకోవద్దు. ఇప్పుడు ఇది ఇలా చూసారు కదా, కమ్మటి గోంగూర పచ్చడి. ఆంధ్ర తెలంగాణ, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అంటే తెలుగు వాళ్ళ సంప్రదాయమైన గోంగూర పచ్చడి అనమాట. ఇప్పుడు ఇది రెడీ అయిన తర్వాత నేను ఇప్పుడు వేడి అన్నంలో ఎలా తింటే బాగుంటుంది, ఇలా హ్యాపీగా తినేసేయచ్చు, సూపర్గా ఉంటుంది. కానీ ఇంకా కొంచెం ఇష్టంగా టేస్టీగా చేసుకోవాలి అంటే నేను కొంచెం ఒక స్పూన్ ఇలా తీసుకుంటాను. చూడండి, ఇదిగోనే తీసేసుకొని ఇందులో సన్నటి ఉల్లిపాయలు వేసేస్తున్నాను. చూడండి, సన్నటి ఉల్లిపాయలు కొన్ని, లైట్ ఒక చిన్న ఉల్లిపాయ హాఫ్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా. తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. చూడండి, ఈ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసుకోవాలి. మనం ఓవరాల్గా చేసుకున్న దాంట్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయ మిక్స్ కావద్దు, అందులో పచ్చి ఉల్లిపాయ మళ్ళీ ఇలా ఉండదన్నమాట. ఇలా ఇది వేసేసుకొని మనం ఇందులో చక్కగా కలిపి ఇది బౌల్లో తీసేసుకుందాం. తర్వాత మనం ఇది కదా, ఇప్పుడు ఇందులో మనం ఇది ఉంది కదా, ఇది ఒక్కసారి దీన్ని ఇలా కలిపేసుకుందాం. అంటే మధ్య ఆ పచ్చి ఉల్లిపాయ మన పంటికి తగులుతుంటే అప్పటికప్పుడు ఇది మనం స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ కలుపుకోవద్దు. ఈరోజు మనం తినడానికి ఎలా కలిపేసుకొని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా తినాలి మనం. అంటే చూడండి, నాకు రైస్ కూడా అయిపోయింది ఆల్రెడీ, కుక్కర్లో రైస్ అయిపోయింది. ఇది చాలా అద్భుతమైన వంట అండి, అంటే మంచి కాంబినేషన్ అనమాట. మనం ఎన్నో డిషెస్ చేసుకుంటాము, కానీ ఈ డిష్ మాత్రం స్పెషల్. ఇలా చేసేసుకొని తర్వాత ఇంకా మీకు చూపిస్తా. పెట్టేసుకున్నామా, ఆ తర్వాత ఇందులో కొంచెం మనం ఇలా పచ్చి ఉల్లిపాయలు కలుపుకున్న పచ్చడి, ఓకేనా, అండ్ కొన్ని పచ్చి క్యారెట్ ముక్కలు, ఓకే, అండ్ నెక్స్ట్ 3 బీట్రూట్ ముక్కలు ఇలా తీసేసుకొని తర్వాత ఇందులో మనము మజ్జిగ పులుసు కాంబినేషన్ చేసుకోవాలి. ఇందులో చూడండి, మజ్జిగ పులుసు కాంబినేషన్ అన్నమాట. ఇది ఈ గోంగూర పచ్చడి మజ్జిగ పులుసు కాంబినేషన్. ఇందులో పచ్చి ఉల్లిపాయలు కలిపింది ఇదొకటి. సో ఇప్పుడు ఇందులో కాస్త 2 ముద్దలు దీంతో తిని ఆ తర్వాత మళ్ళీ మజ్జిగ పులుసు కాంబినేషన్ అని నంజుకుంటూ తింటుంటే, అది తిని మనం పడుకుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది. పాట కూడా పాడి వినిపిస్తాను. అంత మంచి నిద్ర వస్తుంది అన్నమాట. మా గోంగూర పచ్చితో 2 ముద్దలు తిని పడుకుంటే ఎంత మంచి నిద్ర వస్తుందంటే, జమురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా, ఊరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళా, వయారి వాళ్ళు కళ్ళలోన స్వరాల వెండి పూలవాన, వయ్యారమూయలోగు వేళ జామురాతిరి జాబిలమ్మ జోల పాడవా ఇలా కదా. ఇలా జోలపాట పాడినట్టు మన మనసే మనకు జోలపాట పాడుతుంది కమ్మటి భోజనం చేస్తే కదా. ఇంకా మర్చిపోయిన అందులో కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకొని తినండి, ఓకేనా.
మళ్ళీ మంచి రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ నమస్తే.